కడప అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలారా, మీకు నేనున్నా, మీకోసమే వస్తున్నా. ఓటు మీది, ఇచ్చిన హామీ నెరవేర్చే బాధ్యత నాది. కడప నియోజకవర్గానికి నేనిస్తున్న 11 హామీల్లో 9వ హామీ. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనునిత్యం మహిళలకు అండగా నిలుస్తా. వారి స్వయం ఉపాధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తా. మన ప్రస్తుత ఎమ్మెల్యేకు మహిళలంటే చిన్నచూపు. అందుకే ఎన్టీఆర్ మహిళా శిక్షణ సంస్థను నిర్వీర్యం చేశారు. మళ్లీ దీనికి పునర్వైభవం తెచ్చి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేలా కృషి చేస్తాను. కడప నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులను గుర్తించి పథకాలు చేరవేస్తాను. ప్రజల అవసరాలు మా దృష్టికి వచ్చేలా ఎప్పటికప్పుడు ప్రజా దర్బార్తో పాటు మహిళలకు ప్రత్యేకంగా మహిళా దర్బార్ నిర్వహించి మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. మహిళా సాధికారత అంటూ ఉపన్యాసాలలో ఉదరగొట్టిన వైసీపీ వైఖరికి భిన్నంగా నా ప్రతి అడుగు మహిళా సాధికారత కోసమే వేస్తా. ప్రతి సంస్కరణ మహిళల అభ్యున్నతి కోసమేనని వాగ్దానం చేస్తున్నా. మీ ఇంటి ఆడపడుచుగా వస్తున్నా. ఆదరించండి, ఆశీర్వదించండి. ఎప్పట్లాగే మీ మధ్యనే ఉంటా, మీకోసమే పనిచేస్తా. కడప నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం. కడప ప్రజల సంక్షేమమే నా ధ్యేయం. మీ రెడ్డప్ప గారి మాధవి. సైకిల్ గుర్తుకు ఓటేయండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.